హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. ముంబైలోని ఫిలిం సిటీలో అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన బిగ్ బాస్ షో సెట్టింగ్, లొకేషన్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం. సరిహద్దులో ఆర్మీ జవాన్ల కష్టాలు, -25 డిగ్రీల చలిలో కఠినమైన శిక్షణలు, ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం సేవలు. టాలీవుడ్ స్టార్లు టాలీవుడ్కు దార్లు, ఒకప్పుడు తొంగి చూడని హీరోయిన్ల కార్లు, పాన్ ఇండియా ట్రెండ్తో తెలుగులో సెటిల్ అవుతున్న తీర్లు. చైనాలో వైద్య విద్య వద్దంటున్న నిపుణులు, కోవిడ్ కారణంగా చైనా ట్రావెల్ ఆంక్షలు, ఆన్లైన్ వైద్య విద్య గుర్తింపు ఉండదని హెచ్చరికలు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెచ్చిపోయిన పేకాట రాయుళ్లు, ముత్యాలమ్మ గుడి వద్ద పోలీసులపై దాడులు, పోలీసులమని చెప్పినా వినకుండా పిడిగుద్దులు. ఓకే రైట్, ఇక వార్తల వివరాల్లోకి వస్తే ఇండియాలో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు బిగ్ బాస్ షో చూస్తారు. ఇదిలో ఉంటే బిగ్ బాస్ 15 సీజన్లో సెట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. లొకేషన్లో మంటలు చెలరేగాయి. ఈ సెట్ ముంబైలోని ఫిలిం సిటీలో ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సీజన్ ముగియడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఒక్కరికి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ నగదును సీఎం జగన్ ఈరోజు జమ చేయనున్నారు. గతేడాది నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,71,478 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో 534.77 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. అలాగే తాజా పథకం ద్వారా 1220 రైతు గ్రూపులకు 29.51 కోట్లు లబ్ధి చేకూరనుంది. చెట్లు మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి. మన జీవనానికి కావాల్సిన ఆక్సిజన్ను ఇస్తూ ప్రాణకోటికి ఆధారంగా నిలుస్తున్నాయి. అయితే ఓ భారీ వృక్షాన్ని నరికిన వ్యక్తికి చెట్టు తాను పడిపోతూ బుద్ధి చెప్పింది. భారీ వృక్షాన్ని చిన్న నిచ్చెన సాయంతో సగానికి పైగా నరికేశాడు. అయితే ఆ చెట్టు పడిపోతున్న సమయంలో దాని చివరి భాగం నిచ్చెనకు తగలడంతో ఆ వ్యక్తి బోర్లా పడిపోయాడు. ఇది చూసిన జనం మంచిగయ్యింది అని మురిసిపోయారు. ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశాన్ని కాపాడేందుకు సరిహద్దులో పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. వానకు తడుస్తారు, ఎండకు ఎండుతారు, చలికి వణుకుతారు, ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం సేవలందిస్తారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు -25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉత్తరాఖండ్ సరిహద్దులో అత్యంత తీవ్రమైన చలిలో శిక్షణ తీసుకుంటున్నారు. చిన్నారి పెళ్లి కూతురిగా బుల్లితెరపై పరిచయమైన చిన్నప్పుడే స్టార్డమ్ సంపాదించుకుంది అవికా గౌర్. ఆ తర్వాత హీరోయిన్గా మారి తన అందచందాలతో అటు తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో దూసుకుపోతుంది. ట్రెండీ లుక్స్తో ఫ్యాన్స్ మతి పోగొడుతున్న అవికా గౌర్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఓ గున్న ఏనుగు దేవుడి పాటకు హీరో రేంజ్లో స్టెప్ వేసింది.
ఆ ఏనుగు పిల్ల రోడ్డుకి అడ్డంగా నిల్చుని ఎంతో వయ్యారంగా డ్యాన్స్ చేస్తుంటే పక్కనున్న మావటి తన చేతిలోని కర్రతో గున్న ఏనుగుకి సిగ్నల్ ఇచ్చాడు. అంతే, ఏదో అర్థమైనట్లు ఆ గున్న ఏనుగులు రోడ్డుకి నిలువుగా తిరిగి పాటకు అనుగుణంగా కాళ్లను లయబద్ధంగా కదుపుతూ మనిషి చేసినట్లు ఎంతో అందంగా డ్యాన్స్ చేసి అందరినీ మెప్పించింది. ఒకప్పుడు తెలుగు సినిమాల వైపు తొంగి చూడని బాలీవుడ్ భామలు ఇప్పుడు టాలీవుడ్కు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్తో శంకర్ చేసిన చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. అటు ఎన్టీఆర్ కొరటాల శివ చిత్రంలోనూ నటిస్తుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే కూడా టాలీవుడ్కు పరిచయం కాబోతుంది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కేలో దీపికా హీరోయిన్గా నటించనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాటు అల్లు అర్జున్లతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ మూవీతో బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. చాలామంది ప్రేమికులు ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల రోజు కోసం వేచి చూసైన క్షణం రానే వచ్చింది. ఒకరితో ఒకరు రొమాన్స్లో మునిగి తేలారు. ప్రేమ పండుగను జరుపుకోవడానికి ప్రేమ పక్షులు ఎవరూ లేని ప్రదేశాలకు వెళుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కిస్ డేని పురస్కరించుకుని ఓ ప్రేమ జంట 1000 అడుగుల ఎత్తులో అమర్చిన ఉయ్యాలలో ఊగుతూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుని ఏడాది పాటు మధుర క్షణాలను గుర్తుంచుకునేలా చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. భూమిపై ఈ జంతువు చాలా ప్రత్యేకం. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. భూమిపై అన్ని జీవుల దాహం తీర్చుకోవడానికి నోటిని ఉపయోగిస్తాయి. కానీ కప్ప మాత్రం చర్మంతో నీరు పీల్చుకుంటుంది. భూమిపై నీరు తాగడానికి నోరు ఉపయోగించని ఏకైక జీవి కప్ప మాత్రమే. శరీరానికి నీటిని అందించడానికి ఇది చర్మాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇది లోతైన నీటిలో ఈదుతుంది. చైనాలో వైద్య విద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని జాతీయ వైద్య మండలి సూచించింది. ప్రస్తుతం చైనాలోని పలు యూనివర్సిటీలు వైద్య విద్యలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్లు జారీ చేశాయి. అయితే కోవిడ్ కారణంగా చైనా ట్రావెల్ ఆంక్షలను విధించి అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. దీంతో ఎంబీబీఎస్ విద్యను ఆన్లైన్లో కొనసాగిస్తామని చైనా అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆన్లైన్లో అభ్యసించే ఎంబీబీఎస్ వైద్య విద్యకు ఎటువంటి గుర్తింపు ఉండదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. క్రికెట్లో బౌలర్లపై బ్యాటర్లు, బ్యాటర్లపై బౌలర్లు ప్రతాపం చూపిస్తూ ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. యూరోపియన్ క్రికెట్ లీగ్లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఓ బౌలర్ తనదైన శైలిలో బ్యాట్స్మెన్పై కోపాన్ని చూపించాడు. ప్లేయర్ మార్కస్ ఒరియోర్డన్ తన అద్భుత బంతితో అహ్మద్ జాయ్ అవుట్ చేశాడు. అనంతరం బౌలర్ తన కుడికాలి షూని తీసుకుని తన చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ కీబోర్డ్ని డయల్ చేసినట్లు చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన బౌలింగ్లో సిక్సర్ కొట్టి అదే స్టైల్తో బ్యాట్స్మెన్ బదులిచ్చి దూల తీర్చాడు. You wanted it. I know you were up for it. 6 runs. Yeah, Ahmed Zai, he's guilty again of the half volley. It's just a straight half volley. It's a hit me ball. They've bowled a lot of this innings, and he'll be disappointed with that. Oh, Rico, look at that. He was phoning in. 2 మోటార్ సైకిళ్లను ఒక వ్యక్తి హ్యాండిల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చాలా కూల్గా నడుపుతూ ఈ వ్యక్తి అత్యంత రద్దీ గల రహదారిపై ట్రక్కులు, బైకులు, కార్లు వంటి వాహనాలతో బిజీగా ఉన్న తన ఏకాగ్రతను కోల్పోకుండా సునాయాసంగా ట్రాఫిక్ నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ బైక్లను నడిపి అబ్బురపరిచారు. దేశీ జుగాడ్లో భాగంగా తలకు హెల్మెట్ లేకుండా ఆయన చేసిన పని మంచో చెడో తేలుతాడు కానీ వీడియో మాత్రం మస్తు వైరల్ అవుతుంది. దైవ దర్శనం కోసం వాళ్ళు టైగర్ రిజర్వ్లోకి వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. అనుకోకుండా వాళ్లకు పెద్ద పులి ఎదురుపడి భయపెట్టింది. దీంతో బైక్ పైన ఉన్నవారు పరుగున వెళ్లి చెట్టుకెక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. చెట్టు మీద 2 యువకులు గంట పాటు గజగజ వణికిపోతూ గడిపారు. చెట్టు కింద పులి వారిని ఆరగిద్దామని ఎదురు చూసిన ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చాతర్పూర్లో జరిగింది. అటవీశాఖ సిబ్బంది ఆ 2 యువకులను కాపాడారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో భగవద్ రామానుజులు 216 అడుగుల భవ్య విగ్రహంతో పాటు 120 కిలోల స్వర్ణ విగ్రహ ప్రతిష్టాపనతో పుడమి పులకించింది. శ్రీ భగవద్ రామానుజాచార్యుల దివ్యమంగళ రూపంతో యావత్ ప్రపంచం పరవశించింది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరిగిన ఆధ్యాత్మిక క్రతువును వీక్షించిన భక్తులు జన్మ ధన్యమైంది. శ్రీరామనగరంలో చివరి రోజున యాగశాలలో సహస్ర కుండలాల లక్ష్మీనారాయణ మహాయాగాన్ని 5,000 మంది ఋత్వీకులు సుసంపన్నం చేశారు. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టేట్ జోన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. ముంబైలోని ప్రాంతంలో వీధి గుండా రైలు వెళ్తుంది. ఈ క్రమంలో గేట్ మూసివేశారు. అయినా సరే కొందరు గేటు కింద నుంచి దూరుతూ ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో కుర్రాడు బైక్ను గేటు కింద నుంచి తీసి ట్రాక్ దాటాలని ప్రయత్నం చేశాడు. అదే సమయంలో రైలు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఇంకేముంది, అదుపు తప్పడంతో వేగంగా వచ్చిన రైలు బైక్ చివర్లో ఢీకొట్టడంతో ఆ బైక్ తుక్కు అయిపోయింది. అదృష్టం ఏంటంటే కుర్రాడు సేఫ్గా బయటపడ్డాడు. చిరుతపులిని చూసి ఏ జంతువైనా భయపడుతుంది. ఎంతటి బలమైన జంతువులు సైతం చిరుత వేటాడుతుంటుంది. కానీ ఒక కుక్క మాత్రం చిరుతను ఎదిరించి ఊసిపోయించింది. కుక్క అరుపులకు చిరుత తోక ముడిచి పరారు కావాల్సి వచ్చింది. ఆలస్యం ఎందుకు, మీరు చూసేయండి. పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట రాయిళ్లు రెచ్చిపోయారు. తాడేపల్లిగూడెం ఉల్లిపాయల జట్టు కార్మికుల పట్టణ శివార్లోని పడాల ముత్యాలమ్మ గుడి వద్ద ఓ వేడుకలో పేకాట ఆడుతున్నారు. ఇంతలో రైడ్కు వచ్చిన ఎస్ఐ సిబ్బందిపై వారు తిరగబడ్డారు. ఘటనలో ఎస్ఐ సహా పలువురు కానిస్టేబుల్స్కు గాయాలయ్యాయి. సివిల్ ట్రస్ట్లోని పోలీసులు అక్కడికి వెళ్లారు. దొంగ అంటూ కొందరు ఎస్ఐపై దాడికి యత్నించారు. తాను ఎస్ఐనని చెబుతున్నా వినకుండా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఎస్ఐ గారికి ఒక ప్యాకార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన సందర్భంగా ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితోటి పోలీస్ జీప్ తోటి మన ముత్యాలమ్మవారి గుడి దగ్గరికి రైడ్ చేయడానికి వెళ్ళారు. రైడ్ చేసినప్పుడు సుమారు దాంట్లో ఒక 24 మందిని అదుపులో తీసుకున్నారు. కొంతమంది పారిపోవడం జరిగింది. వారి దగ్గర నుంచి సుమారు 72,000 క్యాష్, సెల్ ఫోన్స్, మొబైల్ అండ్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ అందరూ కూడా ఒకసారిగా పోలీసుని చెప్పిన ఎక్కువ మంది ఉండడంతో ఒక అగ్రెసివ్గా పోలీస్ మీద కూడా వాళ్ళు రివోల్ట్ అయి దాడి చేయడం జరిగింది. దాంట్లో సిబ్బందికి ఎస్ఐ గారు కూడా గాయాలైంది. దాని మీద కూడా కేసు కట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేస్తారు.
సీనియర్ సినీ నటి నయనతార తాను ఎంతగానో ప్రేమిస్తున్న తన భర్త విఘ్నేష్కు ప్రేమికుల రోజున పురస్కరించుకుని అర్ధరాత్రి సరిగ్గా 12 దాటగానే విషెస్ చెప్పి ఫ్లవర్ బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి విఘ్నేష్ను ఆప్యాయంగా హక్ చేసుకుంది. దీంతో వీరిద్దరి ప్రేమ ఎంత బలమైందో అంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వలేదని రోగికి ఆసుపత్రి సిబ్బంది వీల్ చైర్ ఇవ్వలేదు. చేసేదేం లేక రోగి బంధువులు మహిళను చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లారు. మహిళకు షుగర్ వ్యాధి కారణంగా కొన్ని రోజుల క్రితం కాలు తొలగించగా కుట్లు విప్పించుకునేందుకు ఆసుపత్రికి తీసుకురాగా వీల్ చైర్ ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేయడంతో ఇచ్చే స్తోమత లేక ఇదిగో ఇలా చేతులపైనే పేషెంట్ను తీసుకెళ్లారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. మహాజాతర మొదలు కాకముందే మేడారం జంపన్న బాగు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. 18న సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా జాతరకు రానున్నారు. ఇక తాజాగా వచ్చిన వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కోనారావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో 70 ఏళ్ల నాటి భారీ మర్రి చెట్టు నేల కొరిగింది. దానికి జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో మరో చోటికి మార్చి చెట్టుకు జీవం పోశారు. సింగరేణి కాలనీలోని ఓ స్థలం విషయమై గుడిసెవాసుల మధ్య వివాదం కాస్త ఒకరి ఆత్మహత్యకు మరొకరి ఆత్మహత్య యత్నానికి దారితీసింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న గుడిసెల ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో విజయలక్ష్మి అనే మహిళా సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తోంది. కె కృష్ణయ్య అనే వ్యక్తి ఈ స్థలంలో గుడిసె వేసుకునేందుకు యత్నించాడు. విజయలక్ష్మి అడ్డుకొని అందరి ముందు చెప్పుతో కొట్టడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు యత్నించాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ శివారులోని ఉర్ఫే షరీఫీర్ గైడ్ సాహిబ్ దర్గా జనసంద్రంగా మారింది. అక్కడ సంవత్సరంలో ఒకేసారి ఎద్దుల పశువుల సంత జరుగుతోంది. సంతకు రకరకాల జాతులకు చెందిన ఎద్దులు వస్తాయి. మంచి మంచి ఎద్దులను రైతులు కొనుగోలు చేసి ఆ ఉరుసులో ఆకర్షణీయంగా నిలుస్తుంటారు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలను ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అలయన్స్ ఎయిర్గా పిలిచే ఎయిర్లైన్ అన్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని విక్రయించాలని భావిస్తోంది. త్వరలోనే అలయన్స్ ఎయిర్ కొనుగోలుపై ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలని సర్కార్ భావిస్తోంది.
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మయన్మార్ మాజీ ప్రధాని ఆంగ్ సాన్ సూకీపై మిలిటరీ ప్రభుత్వం విచారణ ఆరంభించింది. ఇప్పటికే సూకీపై పలు ఆరోపణలతో జైలు శిక్ష విధించింది. 2020 ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి మంచి మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. ఆకాశంలో అగ్ని వెదజల్లుతున్నట్టుగా కాంతిరేఖలు పైకిపోతూ కనిపించాయి. తూర్పు దిశలో ఇలా కనిపించడం చూసిన వారు ఆశ్చర్యపోయారు. వెంటనే నిద్రపోతున్న వారిని లేపి ఆ దృశ్యాలను చూపించారు. ఇలాంటి కాంతి ఎప్పుడూ చూడలేదంటూ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. చివరకు ఈ కాంతి కిరణాలు శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉపగ్రహాన్ని కక్షలోకి పంపిన సమయంలో వచ్చిన వెలుగని తెలిసి నవ్వుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు. 26న శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతోంది. ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్రకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సర్వం తానే వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కథ ముగిసింది. ప్రభుత్వం ఆయన్ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసింది. దీన్నే మరో రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం నుంచి గెంటేశారు. ప్రవీణ్ ప్రకాష్పై గుర్రుగా ఉన్న ఆయన చాలా రోజుల కిందటే ఆయన ప్రాధాన్యం తగ్గించారు. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఒక విషాద వార్త. పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రయీస్ మహ్మద్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రయీస్ పాకిస్తాన్లోని మసహర్ మొహమ్మద్ కుటుంబంలో ఒక సభ్యుడు. చైనా ప్రయోగించిన చేంజ్-5 మిషన్ రాకెట్ చంద్రునిపై కూలనున్నట్టు ఖగోళ శాస్త్రవేత్త బిల్ గ్రే అంచనా వేశారు. చైనా ఈ రాకెట్ను 2014లో ప్రయోగించింది. బిల్ గ్రే ప్రాజెక్టు ఫ్లూటో సాఫ్ట్వేర్పై పనిచేస్తున్న ఆయన ఈ రహస్యాన్ని బట్టబయలు చేశారు. చంద్రుడిపైకి వెళ్తున్న రాకెట్ స్పేస్-ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ కాదని, అది చైనా ప్రయోగించిన చేంజ్-5 మిషన్ రాకెట్ అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ కల్లు, రేషన్ రీసైక్లింగ్తో అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పాతపాలెంలో నకిలీ లిక్కర్ తయారీ దంద బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మద్యాన్ని గోవా, కర్ణాటక లిక్కర్ పేరిట చుట్టుపక్కల బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. నిర్మల్ జిల్లా కుబీర్తో పాటు రామ్నాయక్ తండాలలో 283వ సేవాలాల్ మహారాజు జయంతి ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీఓ రమేష్, డాక్టర్ అవినాష్ రాథోడ్, ఎస్ఐ ఎండి షరీఫ్ ప్రత్యేక పూజలు చేసి బోర్బండ నిర్వహించారు. సేవాలాల్ మహారాజు జయంతి అధికారికంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. పాకిస్తాన్లో దారుణం జరిగింది. దైవదూషణ పేరుతో మరోసారి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. మానసిక సమస్యలు ఉన్న వ్యక్తిపై మూకదాడి చేసి రాళ్లతో కొట్టి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవం రోజున ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్లోని పుల్వామా వద్ద జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరులైన జవాన్లకు ప్రధానమంత్రి మోదీ నివాళులర్పించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని జూబ్లీ మెడికల్ షాప్ పైన 4వ అంతస్తులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. తల్లి కూతుళ్లు అగ్నికీలలో చిక్కుకోగా పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ మంటలను లెక్క చేయకుండా డ్రైనేజీ పైప్ ద్వారా చేరుకుని అగ్నికీలలో చిక్కుకున్న తల్లి కూతుళ్లను రక్షించాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పెట్రోలింగ్లో భాగంగా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఆటోను తనిఖీ చేయగా ఆటోలో నిషేధిత పొగాకు గుట్కాలు 80,000 విలువ గలవి లభ్యమయ్యాయి. నిందితుడు ఆటో డ్రైవర్, ఆటో ఓనర్ పడమటంటి రవి అని తెలపడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరాఖండ్లోని చమోలిలోని దునగిరి గ్రామంలో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ హనుమంతుడు లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని పర్వతాన్ని తమ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్లారని నమ్మకం. ఇదే కోపంతో కావచ్చు ఈ గ్రామంలో ప్రజలు ఆంజనేయ స్వామిని పూజించరు. ఇక్కడ హనుమంతుడికి ఒక్క గుడి కూడా కనిపించదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శిల్పా శెట్టిని మరో వివాదం చుట్టుముట్టింది. ఆమె తల్లి సునంద, సోదరి షమితా శెట్టికి కోర్టు నోటీసులిచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ముంబైలోని అంధేరి కోర్టును ఆశ్రయించాడు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయింది. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు కావడంతో ఇబ్బందులు తప్పలేదు. అయితే విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అండగా నిలిచి స్పందన ఎంబీబీఎస్ చదవటానికి అవసరమైన ఆర్థిక సాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ స్టైలే వేరు. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుంటే కొత్త క్షిపణి పరీక్ష చేసి అమెరికాతో పాటు జపాన్, దక్షిణ కొరియాలకు సవాల్ విసిరారు. తాజాగా నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్లో హౌసింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమాన్ని తనకిష్టమైన బ్లాస్టింగ్ సిస్టంలో ప్రారంభించారు. ప్రాజెక్టుకు గుర్తుగా భారీ పేలుళ్లు నిర్వహించింది కిమ్ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరంలోని సమతామూర్తిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. 108 దివ్య తేజాలను సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞ క్రతువులను దగ్గరుండి వీక్షించారు. చెన్నైలోని వండలూరు జూ నుంచి గత వారం అదృశ్యమైన 2 అరుదైన కోతులను తాజాగా గుర్తించారు పోలీసులు. వారం రోజుల్లోపే కోతులను సురక్షితంగా రక్షించి 4 నిందితులను అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ ఐజీగా వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీబీ కమలాసన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అదనపు డీజీపీ నాగిరెడ్డిని రిలీవ్ చేశారు. వెస్ట్ జోన్ ఐజీతో పాటు హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ డీఐజీ బాధ్యతలను కమలాసన్ రెడ్డి నిర్వహించనున్నారు. మ్యూజియాలపై కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ నిర్వహించనున్న ప్రపంచ స్థాయి సమావేశానికి హైదరాబాద్ వేదికైంది. రీ ఇమాజినింగ్ మ్యూజియంస్ ఇన్ ఇండియా పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. సమావేశాన్ని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యుఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి మ్యూజియం రంగంలోని నిపుణులు పాల్గొన్నారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంబైలోని ఫిలిం సిటీలో అగ్ని ప్రమాదం. మంటల్లో కాలిపోయిన బిగ్ బాస్ షో సెట్టింగ్. లొకేషన్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం. సరిహద్దులో ఆర్మీ జవాన్ల కష్టాలు. -25 డిగ్రీల చలిలో కఠినమైన శిక్షణలు. ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం సేవలు. టాలీవుడ్ స్టార్లు టాలీవుడ్కు దార్లు. ఒకప్పుడు తొంగి చూడని హీరోయిన్ల కార్లు. పాన్ ఇండియా ట్రెండ్తో తెలుగులో సెటిల్ అవుతున్న తీర్లు. చైనాలో వైద్య విద్య వద్దంటున్న నిపుణులు. కోవిడ్ కారణంగా చైనా ట్రావెల్ ఆంక్షలు. ఆన్లైన్ వైద్య విద్య గుర్తింపు ఉండదని హెచ్చరికలు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెచ్చిపోయిన పేకాట రాయుళ్లు. ముత్యాలమ్మ గుడి వద్ద పోలీసులపై దాడులు. పోలీసులమని చెప్పినా వినకుండా పిడిగుద్దులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.